దేవునికి మహిమ కలుగును గాక. మంచిది పిల్లరా, మరి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని వినండి. అలాగనే మళ్ళా మనకి సాయంకాలం 4 గంటలకి లార్డ్ సప్పర్ ఉంటుంది. కొంచెం వాక్యం ఒకవేళ ఎక్కువ వినాలనుకుంటే కొంచెం పెందలగడ 3:30 కల్లా సిద్ధపడి వస్తే కొంచెం ఎక్కువ సమయం వాక్యం వినొచ్చు. లేదంటే 4 గంటలకు వచ్చినా, అంటే మీకు ఎందుకు 3:30 చెప్తున్నానంటే 4 గంటలకు వస్తున్నారు కదా, అందుకు 3:30 రమ్మన్నా. 4 గంటల కంటే 4:30, 5ంటికి వస్తున్నారు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, దేవుని యొక్క సన్నిధికి వచ్చేటప్పుడు మాత్రం సమయానికి రండి. సమయానికి రాకపోతే దేవుని కార్యాలని అశ్రద్ధగా చేసేవాడు, నిర్లక్ష్యంగా చేసేవాడు శాపగ్రస్తుడండి. కనుక దయచేసి ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యము, అలక్ష్యము చేయొద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది, సమయంలో మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం మొదటి వాక్యం ఒక్కటే చదవండి. ఒకరు బాగా చదివేటటువంటి వారు చక్కగా. స్వాతి భోజనానికి వెళ్ళిపోయి నువ్వు కూడా వెళ్దా, అందరితోటి ఉంటుందా? ఓకే, మంచిది, హల్లెలూయా. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? హల్లెలూయా. అంటే ఇక్కడ ప్రవక్త ఏం చెప్తున్నాడు? మళ్ళీ 11 కూడా చదవండి. మత్తయి 11:25 కూడా చదవండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము. మత్తయి సువార్త 11వ అధ్యాయము. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకు భూమికి నీ ప్రభువా, నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి పసి బాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఎవరికి బయలుపరిచాడు? పసి బాలురికి. ఎవరికి మరుగుపరిచాడు? జ్ఞానులకు, వివేకులకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 2 వాక్యాలను ఎత్తుపట్టుకొని ప్రవక్త ప్రసంగించినటువంటి వర్తమానాన్ని మనం జాగ్రత్తగా విందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఆలయము దేని కొరకు అంటే, మనమందరము దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించుట కొరకు ఇది మనకు ఆలయము. ఇది మన తండ్రి ఇల్లు. ఈ కట్టడములో ఎన్నడూ వ్యాపారము, లావాదేవీలు జరపకూడదు. ప్రవక్త ఈ వర్తమానంలో చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, అంటే ఒక ఆలయానికి ఆయన వెళ్ళాడు. ఒక ఆలయానికి ఆయన వెళ్ళినప్పుడు అక్కడ పుస్తకాలు అమ్ముతున్నారు, క్యాసెట్లు అమ్ముతున్నారు, ఇంకా ఏవేవో క్యాలెండర్లు అమ్మొచ్చు. అట్లాంటి కార్యాలను ప్రవక్త అక్కడ చూచి ఈ మాటలు చెప్తున్నాడు అన్నమాట. ఇది దేవుని మందిరము కాబట్టి ఇక్కడ వ్యాపార లావాదేవీలు ఏమీ జరపకూడదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ కారణాన్ని బట్టే మనం ఇక్కడ మా చెల్లి ఇవాళ కోడిగుడ్లు తెచ్చిందా? తేలేదు బ్రవరాంబా, అవి పెట్టడం మానేసినేమో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 4-5 గుడ్లు పెడుతుంది పాపం. కోడి 20 గుడ్లు పెడుతుందా? అందులో 10-15 నాకే పట్టుకొచ్చేస్తుంది కోడిగుడ్లు. ఇప్పుడు కోడిగుడ్లు పట్టుకొచ్చిన మందిరంలో ఏం చేస్తారు? కొన్ని మందిరాల్లో ఒకటోసారి, రెండోసారి, మూడోసారి ఒక కోడిగుడ్డు పాట ఎడితే గుడ్డు 50 రూపాయలు, 100 రూపాయలు, 200 కూడా పాడుకునే మహానుభావులు ఉంటారు. బోళ్ళంత డబ్బు వచ్చేది అలాగా పాట పెట్టుకుంటే. కానీ మన ప్రవక్త అన్నాడు, మందిరం అనేది వ్యాపార స్థలముగా ఉండకూడదు, వ్యాపార స్థలంగా ఉండకూడదు. అది దేవుని యొక్క సేవకుడు తిని మీ కొరకు ప్రార్థిస్తే మీకు దీవెన. హల్లెలూయా. చెల్లి బ్రవరంబా, నువ్వు నాకు ప్రతీ నెల దశంభాగం పట్టుకొస్తున్నావు. ఏమంటే అరటిపళ్ళని, నీ కోడిగుడ్లని అన్నీ తీసుకొస్తున్నావు. దీవించబడ్డావా లేదా? ఇది వరకు ఉన్న పొజిషన్కి ఇప్పుడున్న పొజిషన్కి ఎలా ఉందని ఇది? దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు. దేవుడిని దీవించింది గాక.
హల్లెలూయా. ఎందుకంటే ఇది ఒక మనిషి మాట కాదండి. దేవుడు అన్నాడు, మీరు ఇచ్చి శోధించండి, ఆకాశపు వాకిళ్ళు విప్పుతాడంట. పట్టజాలనన్ని విస్తారమైనటువంటి దీవెనలతో నింపుతాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అందుకే అంటాడు, విస్తారంగా విత్తి వర్ధిల్లిన వారు, ఆశీర్వదించబడిన వారు ఉన్నారంట, బిగబట్టిన వారు ఉన్నారంట, దాన్ని బిగబట్టే వాళ్ళు కూడా ఉన్నారంట. దేవునికి స్తోత్రం. వాళ్ళ గురించి మనకు వద్దనుకోండి. విస్తారంగా విత్తేవాళ్ళు. నేను ఒకసారి మరి ఇక్కడ ఉన్న హదస్స కానీ, ఇక్కడ ఉన్న ఆనందరాజ్ కానీ, వీళ్ళు దశంభాగాలతో పాటు సువార్తకి ఒక భాగం, బీదల పోషణ కొరకు ఒక భాగం, మరి బీదల కోసం సువార్త కోసం తీసిన ధనం నిన్న కొంత తీశాను. చాలా వేల రూపాయలు వచ్చినాయి. వీళ్ళిద్దరూ ఇచ్చినాయి ₹1000, కొన్ని ₹1000 వచ్చినాయి. హల్లెలూయా. ఇక బీదలకు ఇచ్చినవి ఇంకా ఈ నెల నుంచి మొన్న చెప్పాను, మీరే ఇవ్వండి బీదలకు సంపూర్ణంగా, సువార్తకి ఇచ్చేది మాత్రమే నాకు ఇవ్వండి అని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నేను వెళ్ళినప్పుడు ఉపయోగిస్తున్నాను సువార్తకి. ఒకవేళ నేను వెళ్ళటం లేట్ అయితే అదిగో చిన్నికి కూడా ఇచ్చి పంపిస్తున్నాను. 1000-2000 ఒకసారి చిన్నికి కూడా ఇచ్చి సువార్తకు ఉపయోగించండి అని చెప్పి ఇచ్చి పంపిస్తూ ఉన్నాను. ఆమేన్. కనుక ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడంటే, దేవుని యొక్క మందిరాన్ని మీరు వ్యాపారములకు లావాదేవీలు జరపకూడదు. ఇది ఒక ఆరాధన స్థలముగా ఉండవలసి ఉంది. ఇది కొద్ది కఠినముగా ఉండవచ్చు. అంటే ఏంటి ఆ మాట మీకు కొంచెం కఠినంగా ఉండవచ్చు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ఆలయం లోపల దేవునిని ఆరాధించుట తప్ప ఒక చిన్న మాట అయినను, గుసగుసలాడుట అయినను, అమ్మ నేను అనలేదు అమ్మాయి, మళ్ళీ ఇప్పుడు నా మీద మళ్ళీ ఏమని అంటారేమో. ఆ ప్రవక్త చెప్పిన మాటలు చెప్తున్నాను. చిన్న మాట అయినను గుసగుసలాడకూడదు. ఇక్కడ గుంపులుగా కూడకూడదు. పిల్లలు అటు ఇటు పరుగెత్తుట అనుమతించకూడదు. వాళ్ళ అమ్మ దగ్గర అప్పచెప్పు, ఆ పిల్లని తీసుకెళ్ళి. వెళ్ళినా యు గో టు మై మమ్మీ, చూసి మమ్మీ అనకూడదు, మదర్, గో టు యువర్ మదర్. వెళ్ళిందా? లేకపోతే నా కళ్ళు గప్పి ఇక్కడెక్కడ ఉందా? దేవునికి స్తోత్రం. వెళ్ళిందా? మంచిది. ఎందుకంటే పిల్లలు అటు ఇటు పరుగులు ఎత్తుటకు అనుమతించకూడదు. అందరూ నిశ్శబ్దంగా ఉండి దేవునిని ఆరాధించవలను. కొన్ని మందిరాలను నేను దర్శించినప్పుడు అక్కడ పరిస్థితులు నన్ను బహుగా చింతింపచేసినవి. ప్రవక్త అంటున్నాడు, కొన్ని మందిరాలకు వెళ్ళినప్పుడు అంట వాళ్ళు తిరుగుతూ ఉన్నారంట, లేస్ బ్యాగులు తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటున్నారంట, పరపర నవ్వులి వాళ్ళు నవ్వులుతూనే ఉన్నారు. ఆ పరిస్థితిని చూసి ప్రవక్త అంటున్నాడు, అది నన్ను బహుగా చింతింపచేసాను. అంటే మరి అందులో అలాగ ఉంది, నేనేం చేయను, బాధపడ్డాడంట. అందులో తర్జుమా అలాగ ఉంది, మరి ట్రాన్స్లేషన్ అలాగ ఉంది, నేనేం చేయను, అదే చెప్పాలి. మరి కరిష్మా అంతేనే జ్ఞానాన్ని మార్చిన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి చింతింపచేసాను అంటున్నాడు. ఆమేన్. అనగా మనము దేవుని మందిరానికి ఒకరికొకరము మాట్లాడుకోవడానికి రావటం లేదు. మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవలసి ఉన్నట్లయితే బయట మాట్లాడుకోండి. ఒకరి గృహములకు ఒకరు దర్శించుకోండి. మీరు మాట్లాడున్నది సరి అయినది, పరిశుద్ధమైనదిగా ఉండవలెను. మనం మాట్లాడేది ఎలా ఉండాలంట? సరి అయినది, పరిశుద్ధమైనదిగా ఉండవలను. దేవుని ఆలయములో మీరు ఆయనతో మాట్లాడుటకు అనగా ప్రార్థన చేయుటకు వచ్చుచున్నారు. మరియు ఆయన మీతో మాట్లాడుచున్నప్పుడు అనగా వాక్యము చెప్పుచున్నప్పుడు ఆయన మీతో మాట్లాడుచున్నట్లు. ఆమేన్. ఒక రకంగా చెప్పాలంటే, మీరు దేవుని మందిరానికి వచ్చినప్పుడు మీకున్న బాధలను మీ తండ్రికి ఎలాగైతే చెప్పుకుంటారో, మీ తల్లికి ఎలాగైతే చెప్పుకుంటారో, మీ స్నేహితుడికి ఎలాగైతే చెప్పుకుంటారో, అలాగ మౌనముగా ఉండి మీ తండ్రికి మీ బాధలు చెప్పుకోవాలంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మరి దైవజనుల్లో నుండి ఆయన మీతో మాట్లాడును. నేను చెప్పిన మాటలు కాదే, మీతో వచ్చిన చిక్కు ఏమిటంటే అంటున్నాడు ప్రవక్త. అంటున్నాడు, నేను చెప్పిన మాటలు, మీతో వచ్చిన చిక్కు ఏంటంటే మీరు అధికముగా మాట్లాడుదురు. ఆయన మాట్లాడేటప్పుడు
అధికముగా వినము. ఇంకెంతసేపు మన సోదే, మన లోడలు నాకు అది లేదు ప్రభా, నాకు ఇది లేదు ప్రభా, నాకు ఇది ప్రభా, నాకు ఇది. ఇంకెంతసేపు మనమే ఎక్కువగా మాట్లాడతామంట, మనమే ఎక్కువగా అడుగుతామంట. ఆయన ఏం చెప్తున్నాడో వినమంట. అందుకే ఏమంటున్నాడంటే, వాక్యం ఎక్కువగా వినండి, ప్రార్థన తక్కువగా చేయండి. మీరు అంటే అడిగేది తక్కువ అడగండి. ఎందుకంటే పరలోకపు తండ్రికి తెలుసా తెలీదా? నీకు హార్లిక్స్ కావాలో బోర్న్విటా కావాలో తెలీదా? ఆయనకి తెలుసు. ఇప్పుడు మీ అబ్బాయి కొంచెం లావు అవ్వట్లేదు, నువ్వేం చేస్తావు? ఆడు ఎలా పోతే నాకు ఎందుకు అనుకుంటావా? అనుకో, ఏం చేస్తావు? ఏంటో డాక్టర్ గారు మా అబ్బాయికి లావు అవ్వట్లేదండి, ఏం వాడాలి అని అడిగి పట్టుకెళ్ళి నీ కొడుకు పాల్లో కలుపుతావు కలప. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి మన పరలోకపు తండ్రికి మనకు అవసరమైంది ఏంటో ఆయనకి తెలీదా? తెలుసు. దేవునికి అమ్మాయి ఏడిపించకుండా పాపం చూడండి. కాబట్టి ఇక్కడ మీతో వచ్చిన చిక్కు ఏమిటంటే, మీరే అధికముగా మాట్లాడదురు, ఆయన మాట్లాడేటప్పుడు అధికముగా వినము. దేవుని మాటలు ఎంత ఎక్కువగా వింటే అంత ఎక్కువ విశ్వాసం మీకు కలుగుతుంది. నేను మళ్ళీ చెప్పనా? మీరు ఏదైనా ఒక అవసరం, ఏదో ఒక కొదువ, ఏదో ఒక వాంటెడ్, మీకు అవసరం ఉంది, అది అడగాలని వచ్చావు, ప్రభుని అడిగేయాలి, గట్టిగా అడిగేయాలి, మామూలుగా అడగకూడదు, ఇంక ఇవాళ ఏమైనా సరే పొట్టెట్టేయాలి యాకోబులాగా అనుకుని వచ్చేసి ఇంక వెంటనే మోకరించడం మొదలెట్టేసి అడిగేయకూడదంట. నా మాటలు అర్థమవుతున్నాయి? చాలామంది చేసే పొరపాటు అదే. అంటే వచ్చిన వెంటనే నాకు అది చేయవేంటి, నాకు ఇది చేయవేంటి, నాకు అది ఇవ్వేంటి అని మొట్టమొదటిగా అడిగకూడదంట. నువ్వు వచ్చిన తర్వాత దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలు ఎక్కువ వినాలంట. ప్రవక్త అంటున్నాడు, ఎక్కువ విన్న తర్వాత అసలు నీకు అడగాలని అనిపిస్తుందంట. ఏదో అర్థమైన వాళ్ళు కొద్దిమంది ఆమె అంటున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నా మాటలు అర్థమైనా మీకు? నా మాటలు అర్థమైనా? అంటే మనం వాక్యం విన్న తర్వాత దేవుడే చూసుకుంటాడులే, దేవుడే ఇస్తాడులే అని అనిపిస్తుంది. అప్పటి వరకు ఎలాగ అనిపిస్తుంది మనకి? అలా గట్టిగా పట్టు పోరాటం చేసేయాలి, ఇంకా గట్టిగా అడగాలి దేవుడిని, ఇవాళ నాకు ఎందుకు ఇది చేయడు అని చెప్పి ఇలా గట్టిగా అడగాలని అనిపిస్తుంది. కానీ ప్రవక్త ఏమంటున్నాడు తెలుసా? మీరు దేవుని మందిరానికి వచ్చి గనక వాక్యం ఎక్కువగా వింటేనంట విశ్వాసం వచ్చేద్దంట. ఇంకా విశ్వాసం వచ్చేసినప్పుడు అడగాలనిపిస్తుందా? మీరు చింతించి ఏమీ చేయలేరు, మీ చింత యావత్తు దేవునిపై వేయండి, మీ భారం యెహోవా మీద వేయండి, ఆయనే సమస్తం చూసుకుంటాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, వాటికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు లేవు, అంతేనా? డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు, సాఫ్ట్వేరు హార్డ్వేర్ జాబులు, బ్యాంక్ బ్యాలెన్స్లు, అయినను నేను వాటిని పోషించట్లేదా? ఆమేన్, ఆమేన్ అన్నప్పుడు నీకేమనిపిస్తుంది? నాకు ఉద్యోగం లేకపోయినా పర్లేదులే, నాకు ఇల్లు లేకపోయినా పర్లేదులే. అప్పుడు దాకా ఏమనుకుని వచ్చావు? యజమాని సరే ఈ సంవత్సరం నాకు ఇల్లు కట్టేయాలి, ఇల్లు గురించి ప్లాన్ చేశారు, సంవత్సరం ఈ సంవత్సరం ఇల్లు రావాలి, నన్ను అడిగేయాలి ఇవ్వాలనుకోండి. కానీ ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చావు, ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడాడు. ఆకాశ పక్షులను చూడండి, విత్తవు కొయ్యవు, వాడికి ఏమీ లేవు, అయినా వాటిని పోషించేది నేను అన్నాడు దేవుడు. అన్నాడా? అంటే ఇప్పుడు నీకేమైపోయింది విశ్వాసం? ఇప్పుడు నీకు అడగాలనిపించదు. దేవుడు ఇచ్చినప్పుడు ఇస్తాడులే, దేవుడు ఇచ్చినప్పుడు ఇస్తాడు. ఆ సమయం రావాలి, ఆ సమయం వచ్చినప్పుడు ఆయనే ఇస్తాడు అనేటటువంటి నమ్మకం వచ్చేద్దా రాదా? అందుకే ప్రవక్త ఏమంటే, నువ్వు విస్తారంగా మాట్లాడడం కాదు, దేవుని ఎక్కువగా మాట్లాడి అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఎనీవే, ఇంకా చాలా విషయాలు ప్రవక్త చెప్తున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అంటున్నాడు, సంఘములో ఎవరూ మాట్లాడకుండా చూచుటకు ద్వారపాలకులు అధికారము కలిగి ఉన్నారు. ఇద్దరు ఉన్నారు కదా ఇవాళ ద్వారపాలకులు. ఇద్దరు వంటశాలకు వెళ్ళిపోయారా?
ఒకరు వంటశాలకు వెళ్ళాలి, ఒకరు మందిరంలో ఉండాలి. ద్వారపాలకులు ఏం చేయాలి ఏమండి? ప్రవక్త అంటున్నాడు, ద్వారపాలకులు ఎవరిని మాట్లాడనీయకుండా చూసుకోవాలి, చూసుకునే అధికారమును వారు కలిగి ఉన్నారు. కాబట్టి వారు మిమ్మల్ని నివారించినప్పుడు మీరు వారికి లోబడాలి. నువ్వేందా నాకు చెప్పేదా అని అనకూడదు. అర్థమవుతుందా? వారికి ఒక అధికారం ఇవ్వబడ్డది కాబట్టి వారికి మనం ఏం చేయాలి? లోబడాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, కాబట్టి మాట్లాడకుండా సన్నిధిలో నిశ్శబ్దంగా ఉండి, లేదా ఆరాధన ప్రారంభించుటకు ఇంకనూ సమయం ఉంటే బైబిల్ తెరిచి సైలెంట్గా చదువుకోండి. పసిబిడ్డలు ఏడుస్తున్నట్లయితే క్రయింగ్ రూమ్ ఒకటి ఏర్పాటు చేయటం మంచిది. చూడండి, మీరు దేవుని స్తుతించుటకు అరచచు స్తోత్రించవలెను అని నీకు అనిపిస్తే మీరు కోరినట్లు చేయండి. అంటే మీరు దేవుని సన్నిధిలో గట్టిగా స్తోత్రం నాయనా, స్తోత్రం ప్రభువా, హల్లెలూయా హల్లెలూయా అనాలని అనిపించింది అనుకోండి, చెయ్యండి, తప్పు లేదన్నాడు. అలా కాకుండా నువ్వు నోట్లోనే అనుకో, స్తుతినాయనా స్తోత్రం ప్రభువా, స్తుతినాయనా అని అనుకోవాలనుకో. నువ్వు నోట్లో అనుకోవాలనుకో, నువ్వు అలాగనుకో. అంటే నేను అరవద్దని చెప్పే అధికారం ఎవరికి లేదు. ఎందుకు అలాగ అరుతావు అనకూడదంట మళ్ళీ పక్కోళ్ళు. అంటే ఆత్మ చొప్పున నీకు అరవాలనిపించింది, అరిచి దేవుణ్ణి స్తుతించాలనిపించింది. నీ బలమంతటితో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ హృదయముతో నా ప్రభువుని స్తుతించాలి అని నీకు అనిపిస్తే నువ్వు కేకలు వేసి స్తుతించు, నువ్వు దేవుణ్ణి ఆరాధించు. ఇంకొక మాట అంటున్నాడు ప్రవక్త, ఒకవేళ నీకు దేవుని ఆత్మ అభిషేకం బాగా ఉంటే దావీదు వలె నాట్యము కూడా చేయంటున్నాడు. హల్లెలూయా. ఏంటి సహోదరి ఈ డ్యాన్స్ ఏంటని నిన్ను పక్కోళ్ళు ఎవరో అడగరు. ఎందుకంటే దావీదు ఆత్మతో నింపబడ్డాడు. అలాగ అడిగింది, ఏంటయ్యా నువ్వు రాజు అయ్యుండి అన్నదా లేదా? నువ్వు రాజు అయ్యుండి ఏంటి ఆ రికార్డింగ్ డ్యాన్స్లు ఏంటి, ఆ తీన్మార్ డప్పులు ఏంటి, అసలు నీకు తగింది అని అది అందా అని ప్రవక్త అంటున్నాడు. అలా అనకూడదు, అలా ఎవరూ అనకూడదు. ఒకవేళ నీకు అరవాలని అనిపిస్తారు, నాట్యమాడాలనిపిస్తే నాట్యమాడు. హల్లెలూయా, ఆమేన్. ద్వారపాలకులు ఎప్పుడూ నిలబడి సంఘమును గమనిస్తూ ఉండాలి. మరి మనోళ్ళు ఏం చేస్తున్నారు? కూర్చున్నారా? కూర్చోలేదు, వంటశాలకు వెళ్ళిపోరని చెప్పాను కదా ఇందాక మీకు. అంటే వాళ్ళ భయం ఏంటంటే అక్కడేం తక్కువ వస్తుందా, ఏం చేయాలా అని వాళ్ళ ఆలోచన. దేవుని స్తోత్రం. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఒకరు అక్కడ ఉండాలి, ఒకరు ఇక్కడ ఉండాలి. ప్రవక్త చెప్తున్నాడు, పిల్లరా, సంఘములో ద్వారపాలకులంట సంఘమును గమనిస్తూ ఉండాలంట. ఆమేన్. సంఘములో ద్వారపాలకులతో పాటు నిష్పక్షపాతంగా న్యాయం తీర్చే, పరిపాలన చేసే ధర్మకర్తలు కూడా అవసరమంట. ధర్మకర్తలు అంటే ఆ సంఘానికి వచ్చేటటువంటి ఈ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని భద్రపరిచి సంఘానికి ఉపయోగకరంగా వాటిని ఖర్చు పెట్టేటటువంటి వారిని ధర్మకర్తలు అంటారు. అంటే అర్థం ఏంటంటే, నేను నాకు ఇంత అధికారం ఉంది కాబట్టి, నేను ప్రతి వారం వచ్చి ఇంత పని చేస్తున్నాను కాబట్టి మరి ఎంతో కొంత నేను కూడా తీసుకోవడం నాకు న్యాయమే అన్నట్లుగా ఆ వచ్చిన దాంట్లో లెక్కల్లో మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది. బొంతు నరేష్ గారికి అర్థమైపోయింది. దేవుని స్తోత్రం. ఆ లెక్కల కోసమే కదా కొట్టేసుకుంటున్నారు చర్చిల్లోను, ఆ అధికారం కోసమే కదా కొట్టుకుంటున్నారు చర్చిల్లో. కాబట్టి ఇక్కడ ప్రవక్త వర్తమానం ఎందుకు వచ్చింది? మనకి కొట్టుకుంటాను కాదు. ప్రవక్త వర్తమానం వచ్చింది ఎందుకు? మనల్ని ఎత్తబాటులో తీసుకెళ్ళడం కోసం. అందుకే అంటున్నాడు, ఒకవేళ ధర్మకర్తలు కూడా ఉండటం మంచిది అన్నాడు. నేను ఈ ధర్మకర్తలు ఉంటారో వాళ్ళకి అభ్యర్థం, బాబు మాకు వద్దండి బాబు అంటున్నారు. వాళ్ళు బాబోయ్ ఆ డబ్బుల విషయంలో మాకు వద్దండి బాబు అంటున్నారు. ఏం చేయండి మరి? ధర్మకర్తలను పెడుతుంటే అసలు ఆ డబ్బులు ఏం ముట్టుకోవట్లేదు, ఆ కాన్లు పెట్టే తెరవట్లేదు, భయం వేస్తుంది వాళ్ళకి. అది పారిపోతున్నారు వాళ్ళు. లెక్కెట్టండి బాబు అంటే వద్దులేండి అయ్య గారు మాకు ఎందుకు అంటున్నారు వాళ్ళు.
ఇంక నేనే లెక్కెట్టుకుని నేనే బ్యాంకులో వేస్తున్నాను. చెప్పాను కదా, ఒక 3 లక్షలు సుమారు ఉంది. అది మళ్ళీ ఇంకా కొంచెం లెక్కలు వేయవలసినవి ఉన్నాయి. అవి కూడా వేస్తే ఎంత ఉంటాయో తెలియదు. సో వీళ్ళందరూ ఇచ్చినటువంటి ప్రథమ ఫలాలు ఆ 2 లక్షల వరకు వచ్చినాయి. దగ్గర 5-6 లక్షల దాకా ఇదే అయిపోయినాయి. ఇంకా మీలో చాలామంది ఇస్తానన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి సురేంద్ర రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా 1 లక్ష వాళ్ళు ఇస్తా అన్నారు. అదర్స్ ఒక 50,000, దోన్బని ప్రసన్న ఒక 50,000, అలాగా ఒక్కొక్కరు అలా సమర్పించుకున్నటువంటి వరకు కొంతమంది ఇస్తానని చెప్పారు. అయితే నేను ఇప్పుడప్పుడే తీసుకోను, స్టార్ట్ చేసినప్పుడే తీసుకున్నాను పర్మిషన్ కోసం. నేను అది మందిరం అని చెప్తే మిమ్మల్ని కట్టినవారు మందిరం అని చెప్పకండి. మేము మందిరంగా తీసుకున్నాం మొదలెట్టేస్తారు మీరు. అది ఇల్లు అని చెప్పుకోవాలి ముందు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ద్వారపాలకులే కాకుండా ధర్మకర్తలు కూడా సంఘానికి ఉండుట క్షేమకరం అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మంచిది. ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే, 75వ పేరా చదువుసారి ఉందా నీ దగ్గర? అది 75వ పేరా. ప్రవక్త అంటున్నాడు, పాఠశాలలో అందరూ నన్ను చూసి నవ్వేవారు, ఎవరు నాతో మాట్లాడేవారు కాదు. పాఠశాలలోనంట అందరూ ఆయన నవ్వేవారంట, ఎవరు నాతో మాట్లాడేవారు కాదంట. 74వ పేరాలోకి వెళ్తే, నాకు ఒక చెడ్డ పేరును తీసివేసి ఒక గొప్ప వానికి ఉండే పేరును ఆయన నాకు అనుగ్రహించాడు. అంతేనా? మీ దాంట్లో లేదా? దేవునికి స్తోత్రం. అందులో ఉండదు. ఇదిగో ఇందులో 74వ పేరా అని చెప్పేది. నేను ఇందులోనే చదువుతాను. నేను మొబైల్లో చదవను, ఇందులో చదువుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? ప్రవక్త ఏమంటున్నాడంటే పిల్లరా, అంటే ఆయన ఎప్పుడు కూడా చాలా చిన్న చూపు చూసేవారంట. ఎవరిని? ప్రవక్తను ఎప్పుడు కూడా చిన్న చూపు చూసేవారంట. చదువుకునే రోజులు కానించి ఆయన ఎప్పుడు కూడా చిన్న చూపు చూశారంట. అయితే ప్రవక్తను దేవుడు ఏం చేస్తాడో తెలుసా? హల్లెలూయా, నాకు ఉన్న ఒక చెడ్డ పేరును తీసివేసి ఒక గొప్పవానికి ఉండే పేరును ఆయన నాకు అనుగ్రహించాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగు. ప్రకటన 21వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము మొదటి వాక్యం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదట భూమి గతించిపోయాను, సముద్రము ఇంకా లేదంట. కొట్టండి చప్పట్ల, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంటే పిల్లరా, భూమి మీద మళ్ళా దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన ఆదిలో ఎటువంటి భూమి ఉండాలి అని ఆయన నిర్ణయించాడు, ఆదిలో ఎటువంటి దేవుని పిల్లలు కుమారులు కుమార్తెలు ఉండాలని ఆయన ఆదిలో సంకల్పించాడో అలాంటి భూమిని, కొత్త ఆకాశమును కొత్త భూమిని దేవుడు మరలా చూడాలనుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, సృష్టిని కూడా నూతన సృష్టిగా చూడాలనుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. రోమా 8:19 త్వరగా చదవండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 19వ వాక్యం. రోమాపత్రిక 8:19. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూచుచు కనిపెట్టుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మంచిది పిల్లరా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, అక్కడ ఇంకా ఉండొచ్చు చూడండి. ఇక్కడ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె వాక్యం ఉంటుంది. 21వ అధ్యాయమేనా ప్రకటన? ప్రవక్త ఏమంటున్నాడంటే, మరియు నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి. ఆ పట్టణం ఎక్కడ సిద్ధపరచబడింది? పరలోకంలో సిద్ధపరచబడింది. ఆ పట్టణం ఎవరు? మనమే. ఆ పట్టణము కొరకే అబ్రహాం ఎదురు చూశాడంట.
ఏ పట్టణం కొరకు? ఏ పట్టణం కొరకు? ఆ పట్టణం మనమే. అందుకే అంటాడు, మనము లేకుండా వాళ్ళు పరిపూర్ణులు కాలేరు. అసలు పాత నిబంధనలో ఉన్న వాళ్ళు అందరూ ఎదురు చూసింది మన కోసమేనంట. అందుకే పౌలు గారు అంటారు, మనము లేకుండా వాళ్ళు పరిపూర్ణులు. అసలు వాళ్ళు ఎదురు చూచిందే మన కొరకంట. నీకంటే అందమైన బిల్డింగ్ లేదు. ఇద్దరు మాత్రం ఏదో చెప్పుగా అన్నట్టుగా ఇలాగలగా అంటున్నారు వాళ్ళు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మరి నేను ప్రవచనాలు చెప్పాను అనుకోండి, బాధపడతారు. ఇంకా అందుకే ప్రవచనాలు చెప్పదలుచుకోలేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. 12:20 అయింది, అప్పుడే నిద్రపోతున్నారండి, ఇంకేం చెప్పను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎటువంటి పట్టణం అంటే పరిశుద్ధ పట్టణం అంటది. ఎటువంటి పట్టణం? పరిశుద్ధ పట్టణం. ఎవరి కొరకు కట్టబడింది అది? ఎవరి కొరకు నిర్మించబడింది? ఎవరి కొరకు సిద్ధపరచబడింది అంటే తన భర్త. తన భర్త అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు సిద్ధపడుతున్నాం. ఇప్పుడు మనం అందరం సిద్ధపడుతున్నాం. పరలోకపు పట్టణం కొరకు మనం సిద్ధపడుతున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రవక్త అంటున్నాడు, తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె నూతన ఆలయము వచ్చుట, పరలోకం నుండి దిగి వచ్చుట అతడు చూచెను. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేయును. కొట్టండి, చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒకవేళ నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో, ఈరోజు ఒకవేళ నువ్వు దుఃఖపడుతున్నావేమో, ఇదిగో ఒక దినమున నీ కన్నీటి బిందువులను తుడిచివేయబోతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? ప్రభాకర్, భోజనానికి వెళ్ళొచ్చావా? అప్పుడే మరి మీ ఆవిడ కోసమేమో ప్రార్థన చేయండి అన్నా. మరి అలాగే చిన్నపిల్లోళ్ళగా భోజనాలకు వెళ్ళిపోతే ఇంకా ఆవిడ ఎలా వస్తుంది? అదిగోండి, అదే చిన్నపిల్లడు చేష్టలు ఆయన దగ్గర పోవట్లేదు, నేను ఎలా రానండి అంటుంది ఆవిడ. మరి పెద్దోడు అన్నప్పుడు పెద్దోళ్ళలాగా ఉండాలి. మాతోటే చేయాలి భోజనాలు. మరి పిల్లల్లాగా వెళ్ళిపోతే అదిగో మీద చేసుకున్నాడు, మళ్ళీ అక్కడ పారిపోసేస్తున్నాడు. దాన్ని దేవునికి స్తోత్రం కలుగునాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేయును. మరియు అక్కడ ఆకలి ఉండదు, కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, మరణం ఉండదు. యాలయనగా పాతవి గతించెను, ఓ సమస్తమును నూతనమాయెను. హల్లెలూయా. నీవు కొత్తగా తిరిగి జన్మించిన వ్యక్తివైతే హల్లెలూయా, నూతన సృష్టిగా మారిపోతావు. ఆమేన్. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ అద్భుతమైనటువంటి మాట చెప్తున్నాడు. ఒక మాట అంటున్నాడు, మీకు తెలుసా దేవుడు దేనిని గొప్ప అని పిలిచినో మానవుడు దాన్ని వెర్రితనం అని పిలుచున్నాడు. దేవుడు దేనిని గొప్ప అని పిలిచాడో దానిని మానవుడు వెర్రితనం అని పిలుచున్నాడు. మరియు దేవుడు దేనిని వెర్రితనం అని పిలిచినో దానిని మానవుడు గొప్పగా పిలుస్తున్నాడు. అర్థమవుతుందా? కాబట్టి మనం దేని గురించి ఆలోచన చేయాలంటే, దేవుడు దేనిని గొప్ప అని చెప్పాడో దాన్నే గొప్ప చేయాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు దేన్ని గొప్ప అని చెప్పాడంటే పరలోకానికి మించింది ఇంకోటి లేదు. హైలైట్ చేసింది పరలోకం గురించే. ఆమేన్. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే అసలు ఆ పరిశుద్ధ పట్టణం ఎవరో కాదు, నువ్వే అన్నాడు. అంటే ప్రపంచంలో క్రైస్తవులను మించిన వాళ్ళు గొప్పవాళ్ళు ఎవరు లేరు. ఈ లోకానికి ఎలా ఉంటుంది? ఊరిగా మిలియన్లు బిలియన్లు డాలర్లు, 45 లక్షల రూపాయలు చీర, 2 కోట్ల రూపాయలు వాచి అంట. వాచి అంత 2 కోట్లు అంట వాచి. నాకు మతిపోయింది. దేవునికి స్తోత్రం కలుగా. హల్లెలూయా. వాళ్ళు ఏమనుకుంటున్నారండి, మేము గొప్ప అనుకుంటున్నారు. నీకు తెలుసా 2 కోట్లు ఖరీదు కలిగినటువంటి ఆ వాచి పెట్టుకున్నవాడి కంటే నువ్వే గొప్ప అని? 45 లక్షల రూపాయలు చీర కట్టుకున్న దానికంటే నువ్వు ఎక్కువ గొప్పదని నీకు తెలుసా? ఆమేన్. మన గొప్పతనం ఏంటో మన భర్త చెప్పాలి. ఆమేన్.
హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఇక్కడ ప్రవక్త ఒక మాట చెప్తున్నాడు. హల్లెలూయా. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరంలో కొందరు పాటల పాటుకు ఇష్టపడుదురు, మరికొందరు పాటలు వినుటకు ఇష్టపడుదురు, మరికొందరు వాక్యం వినుటకు ఇష్టపడుదురు. పాటలు పాడడానికి ఇష్టపడేవాళ్ళు ఉన్నారు, పాటలు వినడానికి ఇష్టపడేవారు ఉన్నారంట, మరికొందరు వాక్యమును వినడానికి ఇష్టపడే ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గుడ్ స్లీపింగ్, విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడేవారు కూడా ఓకే. గుడ్ స్లీపింగ్. నా మందిరము దేవుని మందిరం అన్నాడా, లేకపోతే విశ్రాంతి స్థలం అన్నాడు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కొంతమందికి ఎలా ఉంటుందంటే, కొంతమందికి ఇంకెంతకంటే విశ్రాంతి స్థలం ఇంకొకటి, విశ్రాంతి దినమున విశ్రాంతి స్థలంలో విశ్రాంతి తీసుకోకపోతే దేవుడు ఏమనుకుంటాడు? గుడ్ స్లీపింగ్, దేవునికి స్తోత్రం. అది దేవుడు వారికి ఇచ్చిన వరం, అంతే కదా. ఒకసారి నేను ట్రైన్లో వస్తుంటే నాకు సీట్లు అయితే దొరకకపోతే నిలబడితే నా ఎదరున్నవాడు దానికి ఇలాగ ఆని ఏంటి పడుకోలేదు, నిలబడే ఆ పైన ఇది సామాన్లు పెట్టుకుతూ ఉంటుంది కదా, దాని మీద చెయ్యి మీద తలకాయ ఎట్టుకుని గుర్రెట్టేస్తున్నాడండి. నాకు అనిపించింది, ఒరే మాకు రిజర్వేషన్ చేయించుకుని పైకి ఎక్కి పడుకుంటేనే నిద్రటది మాకు, ఎంత గొప్ప వరం ఇచ్చాడు దేవుడికి అనుకున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే ప్రవక్త అంటున్నాడు, విశ్రాంతి దినం కదా, విశ్రాంతి దినములో మందిరానికి వచ్చి విశ్రాంతి తీసుకోపోతే ఎలాగనుకుంటారు అంటున్నాడు. ప్రవక్త అంటున్నాడు కొన్ని విషయాలకు చెప్పి, అందుకే అంటున్నాడు, పిల్లరా హల్లెలూయా, సంగమా మీరు ఈ మాటలు గట్టిగా పట్టుకోనండి, ఇవి మీకు అవసరమై ఉన్నాయి. యెషయా 53:1 వాక్యం చదువుదాం. యెషయా 53 మొదటి వాక్యం. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మేను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడిను. దేవునికి స్తోత్రం. అంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని గూర్చి అక్కడ ఆ రోజుల్లో ప్రకటించబడుతున్నప్పటికీ, ఆ రోజుల్లో ఆ యొక్క ప్రవచనముల ద్వారా, ప్రవక్తల ద్వారా, యెషయా ద్వారా, హిజ్కియా ద్వారా, మరి యెహెజ్కేలు ద్వారా, జకరియా ద్వారా ఆ రాబోయేటటువంటి మెస్సయ్య గురించి ప్రవచనాలు ప్రవచిస్తుంటే ఎవడు నమ్మాడు? రాబోతున్నటువంటి మెస్సయ్య కన్యక గర్భవతి కుమారునికి అంటుందంటే ఎవరు నమ్మాడు? ఊరిగా పెళ్లి కాకుండా ఎవరు పిల్లలు పుడతారో అన్నారు. నమ్మారా? మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మేను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచను. ఇప్పుడు మత్తయి సువార్త 11:25లోకి రండి. మత్తయి సువార్త 11:25లోకి రండి. యేసు చెప్పేది ఏంటంటే, తండ్రి ఆకాశమునకు భూమికి నీ ప్రభువా, నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని. అది మన ప్రవక్త చెప్పే మాటలు. కొన్ని మాటలు చెప్పేసి నేను ముగిస్తాను. మళ్ళీ మనం సాయంకాలానికి సిద్ధపడదాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని జ్ఞానులకు వివేకులకు మరుగుపరిచి పసిబాలురకు బయలుపరుచుకున్నాడంట. ఇలాగూ చేయుట దేవుని దృష్టికి అనుకూలమాయను. అవును కదా. హల్లెలూయా. దేవుడు సామాన్యత యందు తనను తాను మరుగుపరుచుకొని పిదప అందులోనే తనను తాను బయలుపరుచుకొనుటని వర్తమానం. ఆదిలో మానవుడు పూర్తిగా దేవునిపై ఆధారపడి ఉండులాగున సృష్టింపబడెను. ఆ కారణం వలననే మనము గొర్రె పిల్లకు పోల్చబడ్డాము. ఆదిలో దేవుడు మానవుని సృష్టించబడినప్పుడు మానవుడు దేవుని అధికారం కింద, దేవుని యొక్క అధికారం లోబడినటువంటి వ్యక్తిగా, దేవుడు చెబితే తప్ప దేవుని మాటకే లోబడేటటువంటి వ్యక్తిగా దేవుడు ఆదిలో మానవుని చేశాడు. అవును కదా. అందుకే ప్రవక్త ఏమన్నాడంటే, మరి ఆ కారణమును బట్టి ఈరోజు మనము గొర్రె పిల్లలకు లేదా గొర్రెలకు పోల్చబడ్డాం. గొర్రె తనకు తాను నడవలేదు, తన కాపరే తనను నడిపించవలసి ఉంది. సో ఈరోజు మనలను పరిశుద్ధాత్మయే నడిపించవలేను. అందుకే యెషయా గ్రంథములో 38వ అధ్యాయంలో
35:8 చూద్దాం ఒకసారి త్వరగా. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 8వ వాక్యం. అక్కడ దారిగా ఉన్న రాజ్య మార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము. అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. మూడులైనను దానిలో నడుచుచు త్రోవన తప్పక యుందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుడు ఏర్పరిచినటువంటి మార్గములో మనం నడుచుకుంటేనంట, ఎలా నడుచుకుంటాం? త్రోవ తప్పిపోం మనం. హల్లెలూయా. అందులో మూడులైనా సరే త్రోవ తప్పకుంటారు. మూఢత్వం ఉన్నవాళ్ళు మూఢత్వాన్ని సరి చేసుకుంటారు, అపవిత్రులు మార్చుకుంటారు, పరిశుద్ధపరచబడతారు, తాగుబోతులు తమ మార్గములను మార్చుకొని పరిశుద్ధంగా జీవిస్తూ వాళ్ళ మార్గాన్ని సిద్ధపరచుకుంటారంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి సంగతి ఇదే. నేడు జనులు వాక్యమును విడిచి తత్వజ్ఞానమును, సంఘ సిద్ధాంతములను, కల్పన కథలను సంఘములో బోధించుతున్నారు. దేవుని వద్దకు వచ్చిన వర్తమానమును చాలా సామాన్యతగా ఉండినను జనులు దానిని అర్థం చేసుకోలేకపోతున్నారు. నోవాహు దినాల్లో అదే జరిగిందా? లోతు దినాల్లో అదే జరిగిందా? మనుషు కుమారుడు ప్రత్యక్షముకు దినమున కూడా అదే జరుగుతుందా? ప్రస్తుతం నేటి దినాలను మీరు గమనిస్తే విద్య, వైద్య, విజ్ఞానము, సైన్సు అన్ని రంగాలు బహుగా అభివృద్ధి చెందుతున్న కాలం ఇది. నోవాహు దినముల్లో కూడా, లోతు దినముల్లో కానీ దేవుని వద్ద నుండి పంపబడినటువంటి వర్తమానమును కానీ, వర్తమానికుని కానీ నమ్ముటకు ఆనాడు వారు కలిగి ఉన్న విద్య, విజ్ఞానము అవి ఏం చేసినాయి అంటే నోవాహుని నమ్మనివ్వలేదు, నోవాహు తెచ్చిన వర్తమానమును నమ్మనివ్వలేదు. కాబట్టి ఆ కాలం ఏమైపోయింది? నీట మునిగి నశించెను, అగ్నిలో కాల్చబడిను. లోతు దినాల్లో అగ్నితో కాల్చబడింది, నోవాహు దినాల్లో నీటిలో మునిగి చనిపోయింది. కాబట్టి అందుకే అంటున్నాడు, మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమును కూడా అలాగునే జరుగును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞానులు, వివేకులు దానిని నమ్మలేరు. అందుకే ఎవరు నమ్ముతారంటే ప్రవక్త అంటున్నాడు, పసిబాలురు వింటున్నారా? భూసోడు అడుగు అంటే నువ్వు నమ్ముతావా? పిల్లలు ఏం చేస్తారు? అమ్మ తినేస్తానమ్మా, మొదటి అమ్మ వద్దమ్మా, భూసోడు వద్దమ్మా అంటాడు. ఎందుకంటాడు? భూసోడు అంటే భయం. వీళ్ళకి మీకు తెలుసా భూసోడు అంటే? జీవన భూసోడు వస్తున్నాడు, తిని ముద్దెడతాం ఇటా అనికి పెట్టలేదు. అసలు భూసోడు అని చెప్పడం ఎందుకు? తినేస్తారు కదా ఇలా. అప్పుడు అంటే మనకి అప్పుడు మనకు పెట్టి పెరుగు అన్నాలో అంటే పప్పు అన్నాలో అంతేనా విజయ పప్పు అన్నం ఇలా చూడు, పప్పు అన్నం పెరుగు అన్నం పెట్టేటప్పుడు అంతేనా? భూసోడు వస్తున్నాడు, తింటావా అంటే తినేసేవారు. ఇప్పుడు అలా భయపెట్టక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏం కోరితే అదే వండేస్తున్నాం కదా, ఇంకా భూసోడిని పిలవడం ఎందుకు? అందుకే ఇప్పుడు ఏమంటున్నాడంటే ప్రవక్త ఏమంటున్నాడంటే, పసిబాలురు ఎలాగైతే చెప్పింది నమ్ముతారో, పసిబాలురు ఏం చేస్తారో చెప్పింది నమ్ముతారు. అలాగే ఈరోజు వర్తమానం చెప్పినప్పుడు ఎవరు నమ్ముతారు తెలుసా? పసిబాలురు, విద్య లేనివారు, జ్ఞానం లేనివారు. అయ్యా అవునయ్యా, నిజమయ్యా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఒక్క చోట కూడా లేదయ్యా ఇచ్చినట్టు తీసుకున్నట్టు. అయ్యా యేసుక్రీస్తు నామములో దగ్గర 7-8 సార్లు ఉందయ్యా. అయ్యా నేను నమ్ముతున్నానయ్యా, అయ్యా నాకు ఈ బాప్తిసం ఇయ్యయ్యా అంటారు. ఎవరంటారో? పసిబాలురు అంటారు. అదే చదువుకున్నవాడు ఏమంటారు? యేసుబాబు చెప్పింది తప్పంటావు నువ్వు? పేతురు చెప్పింది ఎవడంటాడో? యేసుప్రభువే చెప్పాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిసం నిజమా, మేము అదే నమ్ముతాం కానీ ఇది మేము నమ్మంటాడు. ఓరు నాయన అది ఉపమానం రా, ఇది భావం రా అని చెప్తే నమ్మరాళ్ళు. మరి మనం ఏం చేస్తాం? మన పసిబాలురు కాబట్టి మీరు అందరూ నమ్మారు, వాళ్ళేమో జ్ఞానవంతులు కాబట్టి, విద్యావంతులు కాబట్టి, వివేకులు కాబట్టి బైబిల్ స్టడీ చేస్తాం, మేము పరిశోధన చేస్తాం అని పరిశోధన చేసి మాకు ఇదే కరెక్ట్ అనుకుంటున్నారు వాళ్ళు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, నేడు కూడా అంతే. సిలువను గూర్చిన వార్తంట నశించుచున్న వారికి వెర్రితనము, అయితే రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు చెప్పిన ప్రతి కార్యం జరుగుతుందంట. ప్రవక్త అంటున్నాడు, దేవుడు చెప్పింది అయితే ప్రతి కార్యం జరుగుతుందంట. మనుషులు కనుక చెప్తే అది ఒకటి జరగవచ్చు, ఒకటి జరగకపోవచ్చు. ఆమేన్. హల్లెలూయా. నేను విమర్శిస్తున్నాను అనుకోబాకండి. ఎప్పుడు కూడా దేవుడు చెప్తేనే చెప్పాలి. కరెంటు లేకపోయినా ఫ్యాన్ తిరుగుతుంది, ఇన్వర్టర్ లేకపోయినా ఫ్యాన్ తిరుగుతుంది, డీజిల్ లేకపోయినా కారు ఆగదు. ఏంటి ప్రవచనాలు? ఎలక్షన్కు ముందు ప్రవచనాలు. ఏ ప్రవచనాలు? ప్రవక్తల ప్రవచనాలు జరిగినాయా? ఫ్యాన్ ఆగిపోలేదా? కారు ఆగిపోలేదా? మరి ఆగదని చెప్పు. ఇది దేవుడు చెప్పింది కాదు. దేవుడు చెప్పింది అయితే జరిగిపోద్ది. దేవుడు చెప్పింది అయితే జరిగిపోద్ది. నా ప్రియ సహోదరి సహోదరులారా, సేవకులారా, దయచేసి దేవుడు చెప్పకుండా ఏది చెప్పకండి. అలా చెప్పడం వల్ల ఈరోజు అనేక మంది అన్యజనులు హేళన చేస్తున్నారు, దేవుణ్ణి అవమానపరుస్తున్నారు. ఏంటి ఆ పాస్టర్ ఫ్యాన్ ఆగదన్నాడు, ఆగిపోయింది. ఏంటి ఆ పాస్టర్ తెలంగాణలో కారు దానికి బ్రేక్లే లేవు, అసలు ఇంకా ఆగదన్నాడు, అక్కడ అది ఆగిపోయింది, ఇక్కడ ఇది ఆగిపోయింది. ఏంటి మీ పాస్టర్లు అంతా అలాగా ఇలాగని మన దేవుని నామాన్ని అవమానం చేస్తారు. మన ప్రవక్త ఇప్పుడు అలా చెప్పలా. 7 దర్శనాలు చెప్పాడు. అవి అక్కడ పబ్లిక్గా ప్రింట్ చేస్తున్నాయి, కావాల్సి చూసుకోండి. 7 దర్శనాల్లో 6 నెరవేరిపోయి ఉన్నాయి. 7వది నెరవేరటానికి సిద్ధంగా ఉంది. ఏదో ఒక రోజు రష్యా అమెరికా మీద అణుబాంబుతో దాడి చేయబోతుంది. అణువు కూడా మిగలదు అమెరికా. దయచేసి మీ ఫ్రెండ్స్, మీ బంధువులు ఎవరైనా అమెరికాలో ఉంటే అమ్మేసుకుని వచ్చేయమనండి. మీ స్నేహితులు, నీ బంధువులు కనుక ఎవరైనా ఉంటే అమెరికాలో ఉన్న ఆస్తులు అమ్మేసుకుని ఇండియా వచ్చేయమని చెప్పండి. ఎందుకంటే త్వరలో రష్యా అమెరికా మీద యుద్ధం చేయబోతుంది. అమెరికాని నేలమట్టం కాదు, బూడిద చేయబోతుంది. నేలమట్టం అయితే మళ్ళా కట్టుకోవచ్చు, బతుకుంటే మళ్ళా బఠానీలా బలుసాక అంటే ఏంటమ్మా? ఏంటే బలుసాక అంటే వండుకునేదేనా? అబ్బా, మరి ఎప్పుడు ఇవ్వలేదు నాకు. సిక్కకొలని ఉంటుందా? మరి తేవచ్చు కదా ఎప్పుడన్నాను. దేవునికి స్తోత్రం. బతుకుంటే బలుసాకు తినొచ్చు, బతుకుంటే బఠానీలు అమ్ముకొని బతకొచ్చు. అది అందుచేత నా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, చాలా సమయమైంది. మరి ఇక మిమ్మల్ని ఎక్కువగా విసిగించను కనుక సాయంకాలం సాధ్యమైనంత వరకు పెందలకడ రావడానికి ప్రయత్నం చేయండి. 3:30, 4 గంటలకల్లా ప్రారంభిస్తాము. ఆ యొక్క లార్డ్ సప్పర్ కార్యక్రమం ఉంది. అందరూ కూడా సిద్ధపడి రావాలని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. హల్లెలూయా. అందరూ కూడా లేచి నిలబడదాం. అందరూ కూడా లేచి నిలబడి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా నాతో కలిసి ప్రభుని ఆరాధిద్దాం, ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రమునైనా పరిశుద్ధుడానికి వందనాలు ప్రభువా. నిజమేనైనా మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మేను అంటున్నాడయ్యా. ఓ ప్రభువా, నీకు స్తోత్రమునైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మహిమ కలిగిన దేవుడు ప్రభువా, మంచి దేవుడు నాయనా. రాజులకు రాజానికి స్తోత్రం, ప్రభువులకు ప్రభువానికి స్తోత్రము నాయన. గొప్ప తండ్రి నీకు స్తోత్రం. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజులకు రాజు అని పాడిన పాడము. రాజుల రాజా ప్రభువుల ప్రభువా, రానై ఉన్న మహారాజా. రాజుల రాజా ప్రభువుల ప్రభువా, రానై ఉన్న మహారాజా. నీ నామమే గణనీయము, నీ ఆజ్ఞవే అశ్వము. నీ నామమే గణనీయము, నీ సర్వస్వము. మహా
రాజుగా ప్రకటించిన చట్టం లేదయ్యా, నిన్ను దేవునిగా ఎన్నుకున్న పక్షం లేదయ్యా, నిన్ను రాజుగా ప్రకటించిన చట్టం లేదయ్యా, లేదయ్యా లేదయ్యా, ఏది లేనే లేదయ్యా, లేదయ్యా లేదయ్యా, లేదయ్యా లేదయ్యా లేదయ్యా, ఏది లేనే లేదయ్యా, లేదయ్యా లేదయ్యా, లేదయ్యా. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్న మహారాజా, రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్న మహారాజా, నీ నామమే గణనీయము, నీ రాజ్యమే సర్వస్వము, నీ నామమే గణనీయము, ఆమేన్. నీ రాజ్యమే సర్వస్వము, మహారాజువే, మహామహుడవే, మహారాజువే, మహామహుడవే. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్న మహారాజా, రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్న మహారాజా. రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ గొప్ప దేవుడు రానయ్యున్నాడు. మరి ఆయన భార్యగా అలంకరించబడగలుగుతున్నావా? వాక్యము చేత అలంకరించబడి ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువానికి వందనాలు అయ్యా. ఈ యొక్క మధ్యాహ్న గల సమయంలో ఈ 3 దినాల ఉపవాస ప్రార్థనలో నీ బిడ్డలు మేము చేసిన ప్రార్థన ఆలకించి సంఘానికి, కుటుంబానికి క్షేమాభివృద్ధి, సమాధానము ఇచ్చినందుకు మరొకసారి నిండు హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాం ప్రభువా. నిశ్చయముగా ఈ రోజు నుంచి మేమందరము ఒక తల్లి బిడ్డలకు ఉన్నటువంటి సంబంధం మేము కలిగి ఉందము గాక. అట్లాంటి కృప మాకు దయచేయండి. సహోదరి సహోదరుల యొక్క ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం అన్నాం. కాబట్టి ఆ రకంగా మేము ఉండుటకు సహాయం చేయమని అయ్యా, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు అయ్యా మీకే చెల్లిస్తున్నాం ప్రభువా. సహాయం చేయండి అయినా. జీవము కలిగిన దేవుడు, సజీవుడు నైనా, మహోన్నతుడానికి వందనాలు. నిశ్చయముగా నాయన మరి చెప్పబడినటువంటి వాక్యము నాయన నిజమే ప్రభువా. మేము తెలియజేస్తున్న సమాచారం ఎవడు నమ్మెనని నాయన యెషయా ప్రవక్త ఎంత చెప్పినా ఆనాడు నాయన నీ గురించి ఎంత ప్రవచనాలు చెప్పినా ఆనాడు వారు నమ్మలేదు ప్రభువా. అలాగే నాని ఎందుకు వారు నమ్మలేదంటే ఇదిగో నాయన మరి నీవే స్వయంగా శరీరం దాల్చుకొని భూమి మీదకి వచ్చినప్పుడు ఈ మాటలు నాయన మరి పసిబాలురికి మాత్రమే బయలుపరచారని, జ్ఞానులకు, వివేకులకు అవి మరుగుపరచబడ్డాయని నాయన నీ వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఈరోజు మేమెంతో ధన్యులమై ఉన్నాం. ఈ గడియ వర్తమానం మాకు వచ్చి మా కళ్ళు తెరిచింది ప్రభువా, మా భక్తిని సరిచేసింది నాయన. అందుని బట్టి ప్రభా నీకెంతో లెక్కలేని స్తుతులు, స్తోత్రములు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభా మీరే మాకు సహాయం చేయమని నాయన, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని అయ్యా నీ కృప కలిగిన హస్తాలకి మమ్మల్ని సమర్పించుకుంటూ ప్రార్థన ఆలకించి అంగీకరించి ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని అయ్యా చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఈరోజు ప్రేమ మీద ఏర్పాటు చేసినటువంటి నాయన సహోదరుని దీవించండి నాయన. తన భర్తను, తన కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఎంత ఖర్చు పెట్టిందో దాని ప్రతిఫలం వారికి వారి కుటుంబాన్ని దయచేయమని, మళ్ళా సాయంకాలం జరిగే లార్డ్ సపర్ కార్యక్రమం దీవెనకరంగా జరిగించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిన్ను సహవాసము సన్నిధి ఇక్కడ చేరిన మనకు, సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా ఈ కూటంలో పాలుపొంగులు పొందిన మనందరికీ సదా దేవుడే తోడే నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్. షలోమ్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. అందరికీ